నువ్వు క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యావు, బ్రాహ్మణమ్మాయి అని తెలుసు, చాలా నాలెడ్జ్ ఉందని తెలుసు. ఒక్కసారి కూడా నువ్వు అక్క ప్రభు అంటే ఇదని ఎప్పుడు చెప్పలేదు. అక్క అదే ప్రభు చెప్పింది ఏంటంటే చెప్పమని ఆయన చెప్పలేదు, కానీ చూపించమన్నారు నీ చేతుల్లో. ఆయన ప్రేమని ప్రకటించమన్నారు, ఆయన క్షమాగుణాన్ని ప్రకటించమన్నారు. ఆయన దేనికోసం వచ్చారు ఈ భూమి మీదకి, ఎందుకు వచ్చారు, ఇది మాత్రమే కనపరచమని. అంటే చాలా మంది క్రిస్టియానిటీ అంటే ఒక మతం అనుకుంటారు. ఒకవేళ అది మతమే అయితే సంప్రదాయ సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను మారాల్సిన అవసరం నాకు లేదు, అంతే కదా? ఏ విధంగా లేదు, ఏ విధంగా లేదు. అది మతం అయితే నేను కొంతమంది ఫిలాసఫీ ఫాలో అవుతాను, ప్రభు ఫిలాసఫీలో చాలా ఆనందం దొరుకుతుందమ్మా నాకు. కానీ అది నాకు చెప్పడం రాదు. జీసస్ ఫిలాసఫీ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి. అంటే ఏంటి, ఆయన ఫిలాసఫీ ఓర్పు పట్టడం. ఎగ్జాక్ట్లీ, ఓర్పు విపరీతంగా పట్టేస్తారు. మీకు ఉన్న ఆయుధం ఒకటే, మీ ఆయుధం ఏంటంటే ఫెయిత్. కరెక్ట్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అని బైబిల్ చెప్పింది.